హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆర్థిక శాఖపై సర్కార్ దృష్టి, ఉద్యోగుల బకాయిలు క్లియర్ అయ్యేనా? పూర్తి వివరాలు అయితే వీడియోలో ఉన్నాయి. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడటప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఆర్థిక శాఖపై సర్కారు వారు ప్రత్యేక దృష్టి పెట్టారండి. గత ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున జరిగిన అవకతవకల నేపథ్యంలో ఆ శాఖపై అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఆర్థిక శాఖ స్పెషల్ సిఎస్ రావత్ ఇప్పటికే సెలవుల్లో వెళ్ళగా మరో కార్యదర్శి కేవీవి సత్యనారాయణ డిప్యుటేషన్ ఈ నెల 18వ తేదీతో ముగిసిపోనుంది. దీంతో ఆయనను కేంద్రంలోని తన సొంత శాఖకు వెళ్ళిపోయేందుకు రిలీఫ్ చేస్తారా లేదా అనుమతులు ఇచ్చేంత వరకు రాష్ట్రంలోనే ఉంటూ జీఏడీకి రిపోర్ట్ చేయమని ఆదేశిస్తారనేది అయితే చూడవలసి ఉంది. ఇక సెలవుల నుంచి తిరిగి వచ్చిన తర్వాత కూడా రావత్కు ఏ పోస్ట్ ఇస్తారన్నది తేలాల్సి ఉంది. ఆయన స్థానంలో ఎవరిని నిర్మిస్తారన్న దానిపైన కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఇదే సమయంలో ఆర్థిక మంత్రిగా నియమితులైన పయ్యావుల కేశవ్ తన బాధ్యతలను స్వీకరించేందుకు మరికొద్ది రోజులు పట్టే పరిస్థితి ఉందని అయితే అంటున్నారు. కాబట్టి మొత్తం మీద గత ప్రభుత్వ హయాంలో జరిగిన పెద్ద ఎత్తున అవకతవకల నేపథ్యంలో ఆర్థిక శాఖ పైన అయితే అదే కేంద్రంగా ఆరోపణల నేపథ్యంలో ఆ శాఖపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి అయితే సాధించింది. త్వరలోనే ఉద్యోగుల బకాయిలు సంబంధించి తాజా సమాచారం అయితే రానుందండి. అంటే వారికి గ్రీన్ సిగ్నల్ వచ్చేలా అయితే ఉంది.